మీరు మాతో అభిప్రాయం పంచుకోండి. ఈ సంఘటన పైన మీరు కూడా వ్యూస్ షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. లెట్స్ టాక్. సో కంటిన్యూషన్ చంద్రశేఖర్. రైట్, ఇక్కడ ఫోటోలో కనబడుతుంది చూడండి, ఈయనే ఆ భర్త. సో ఆ రకంగా భార్యని ఎంకరేజ్ చేసి తట్టి లేపి, అమ్మ ఏం కాదు పర్లేదు కానీ ఈ రకంగా తతంగం చేయి, డబ్బులు వస్తున్నాయి కదా నాకు అని చెప్పి ఆ అమ్మాయిని ఇంకా ఎంకరేజ్ చేసి చూడండి. ఇవన్నీ కూడా రీల్స్లో ఫోటోలో మీకు చూపించావన్నీ కూడా. సో బయటికి చూడడానికి చాలా చక్కగా చూడముచ్చరైన జంట అని రకం కనబడుతుంది, కానీ చేసి తతంగము ఇదంతా. భార్యని, కట్టుకున్న భార్యని చావో రేవో ఏదైనా నీతోనే ఉంటే సంరక్షించుకుంటా మంచి కుటుంబాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పాల్సినటువంటి భర్త వేరేటోడితో పక్కలో పడుకోబెట్టి ఆ వీడియోలు తీసి దాని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తావా? పనికి దీనికంటే ఇంత ఏదైనా రోడ్డు మీద నీకంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఏదైనా కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి కదా, ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు బతుకుతూ ఉన్నారు. దీనికంటే సైలెంట్గా నువ్వు ఇంత ఏదైనా విషయం లాంటి దాగి కాలం చాలించింది బెటర్ ఏమో. ఇంతకన్నా పనికి మాలతా ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రశేఖర్? సో ఏంటి ఈ ఘటన పైన భారతీయులు ఎవరైనా బయటకు వస్తున్నారా? అంటే ఏం చేస్తూ ఉండేవారు? అంటే ముందుగా ఈ అమ్మాయి వాళ్ళకి మెసేజ్ చేసేదా, లేకుంటే ఎవరైనా ఆలోచనతో ఉన్న వాళ్ళని ఈ అమ్మాయి ట్రాప్ చేసేదా? ఎలా జరుగుతూ ఉండేది అంతా కూడా? ఎస్, మనోజ్ కొద్ది రోజులు బాగానే కొనసాగింది. ఈయన వ్యాపారం అంతా కూడా చాలా సిన్సియర్గా ముద్రపడింది ఆ శరత్ దంపతుల మీద. వారు కష్టపడుతున్నారు, ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నారు, మార్బుల్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఇదంతా కూడా కొన్ని రోజుల వరకు. ఆ తర్వాత ఆ కిరాయి ఇంటి నుంచి మెల్లమెల్లగా మార్చారు. ఆయన పంత మార్చుకున్నారు. ఒక్కసారిగా కరీంనగర్ పిల్ల 143 అనేటువంటి యూట్యూబ్ స్టార్ట్ చేయడము, దానిలో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడము, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీలో సైతం మీ వాంఛలు తీరాలా అంటే సంప్రదించండి అనే రేంజ్లో, అంటే కామాతురానాం నా భయం నా లజ్జ అన్నట్టుగా కేవలం సులభంగా డబ్బులు సంపాదించుకోవాలి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు, ఏకైక అంశాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, వారి ట్రాప్ నుంచి బయటపడ్డవారు మనతో సంప్రదించడం జరిగింది. ఆర్టీవీ ప్రసారం చేసినటువంటి కథనాలకి వారిని ముందుగా పరిచయం పెంచుకోవడము. అన్న మీరు ఒక్కసారి మా ఇంటికి వస్తారా, టైం ఇస్తారా, మంచి దావత్ ఇస్తాను, మంచి ట్రీట్ ఇస్తాను అని ఈయన రంగంలోకి దించేవాడు, ముగ్గులోకి దించేవాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడే వస్తా బయటకు వెళ్ళేస్తా అని చెప్పి వెళ్ళిన తర్వాత ఈ తతంగం నడిచేది అనేది కొన్ని ఇష్యూస్. మరికొన్ని ఇష్యూస్లో వారంతటా వారే సంప్రదించడము, సోషల్ మీడియా ద్వారా సంప్రదించడము, పరిచయాలు పెంచుకోవడము, టైం ఇస్తావా అంటే వెళ్ళడము. ఆ పని కాస్త కాగానే పరిచయాలు ఉన్నాయి, ఇక నాకు మాత్రమే పరిమితం అంటూ వాంఛలు తీరాయని సంబరపడుతూ బయటకు వెళ్ళినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 1200 మందిని ట్రాప్ చేశారు. దీనిలో 400 మందితో సన్నిహిత సంబంధాలు నెరిపినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. డబ్బులు గూగుల్ పే, ఫోన్పే, ఇతరత్ర అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం, ఇట్లా కుప్పలుగా వస్తున్నాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆ బెడ్రూమ్లో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడము, ఆ సీసీ కెమెరాతోని ఇతని భర్త ఫోన్కి అటాచ్ చేసి ఉండడం వల్ల ఆ పని అంతా అయిపోగానే ఆ బాధితుని నెంబర్ ఎట్లాగూ ఉంటుంది, హలో బ్రదర్ మీరు ఇన్ని డబ్బులు పంచండి లేదంటే మీ బతుకు బయటపడుతుంది, బండారం బయట పెడతాను, మీరు చేసినటువంటి శృంగార చేష్టలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడేవారు, బ్లాక్మెయిల్ చేసేవారు. దీనికి సంబంధించి కేవలం కరీంనగరే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వెళ్ళేవారు. చంద్రశేఖర్, సుమారుగా మీరు అంటున్నట్టుగా 1500 మంది బాధితున్నారంటే ఇది ఒక రోజో 2 రోజులో, వారం రోజులో, నెల రోజులో అయిన తతంగం కాదు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది తతంగం అంతా కూడా? ఎంతమందిని ఏ రకంగా ట్రాప్ చేశారు? సో ఈ చాప్టర్ మొత్తం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి చాలా సీరియస్గా వ్యవహారం కొనసాగుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగింది. వీళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ అయిన తర్వాత పోలీసులు వీరి బాధితులు ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే కరీంనగర్కు చెందినటువంటి వాళ్ళే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు ప్రముఖులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, గ్రనైట్ వ్యాపారులు, ఇతర వ్యాపారులు, రియల్టర్లు, పొలిటీషియన్స్, వీళ్ళందరూ కూడా ఉన్నారు అనేటువంటి సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ యొక్క ఫోన్ ఇప్పటికే సీజ్ చేశారు. వీరు కస్టడీకి తీసుకున్న తర్వాత మరింత సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనోజ్
చాలా మంది కాపురాలు కూలిపోతాయి, తమ బతుకు బస్ స్టాండ్ అవుతున్నది, బజార్న పడాల్సి వస్తుంది అని తేలుకుట్టిన దొంగల్లాగా వాళ్ళు అక్కడనే బదట పడుతున్నారు. వాళ్ళు ఏం చెప్పుకోలేక, చెప్పుకుంటే పరువు పోతుంది, ఇంట్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ స్టార్ట్ అవుతాయి, టోటల్గా ఆగమాగం అయిపోతుంది లైఫ్. లేదంటే డబ్బులు చంద్రశేఖర్ వాళ్ళు ఇంత పలంగా అక్కడ వాళ్ళు చేస్తున్న బిజినెస్ నష్టాల్లో ఉంది, అనుకున్న స్థాయిలో వాళ్ళకి ఏమాత్రం ఫలించలేదు. పిల్లలు ఉన్నారు, పోనీ ఆ చూసే వాళ్ళకి అనిపించలేదా? సో సడన్ గా ఉన్న పలంగా ఎట్లా సంపాదిస్తున్నారు, ఏం వ్యాపారం చేస్తున్నారు, ఎట్లా వీళ్ళు ఇంత స్థాయిలో ఎదుగుతున్న రకంగా ఎవరికి అనుమానం కూడా కలగలేదా? ఎస్ సార్, మీరు అన్నది వాస్తవము. ఎందుకంటే ఎప్పుడు కూడా బిజీగా ఉన్నట్టుగా నటించే వాళ్ళు యాక్టివిటీస్ అన్ని హడావుడిగా బయటకు వెళ్ళడము, రావడము, పలు రీల్స్ చేయడము, టోటల్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగా అవతారం ఎత్తినట్టు చెప్పడము, ఇవన్నీ కూడా చాలా ట్రెండ్ సెట్ చేసినట్టుగా ఆ కపుల్ అందరూ కూడా వ్యవహరించారు. ఆ కపుల్ వ్యవహార శైలి ఏంటంటే బిజినెస్ బాగా నడుస్తుందని చెప్పి నమ్మించారు. దీనికి సంబంధించి సులభంగా డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా కాస్త వ్యతిరేకించినప్పటికీ ఆ తర్వాత సరెండర్ అయినట్టుగా తెలుస్తుంది. వీరిద్దరు కూడా కలిసి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటేనే ఈ వ్యవహారము, ఈ దందా అనేది నడిచింది. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఒక ఆడపిల్ల ఉంది, తన ఇంట్లో ఒక బాబు ఉన్నాడు, మా ఇద్దరి వైవాహిక జీవితానికి ఇద్దరు పిల్లలు అన్న విషయం ఎక్కడ వాళ్ళకి అసలు ఏ ఒక్క కొసాన కూడా కనిపించలేదా? సిగ్గనిపించలేదు చేయడానికి ఈ ప్రవర్తన కూడా? అదంతా ఏం లేదు, ఒకటే గోల్, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి, డబ్బులు బాగా సంపాదించుకోవాలి, ఏం చేసుకున్నా పర్వాలేదు, ఎప్పుడో ఒకసారి తప్పు చేసిన వాడు ఖచ్చితంగా దొరుకుతాడని చెప్పి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇటీవల కాలంలో మెట్పల్లి ప్రాంతంలో హానీ ట్రాప్ చేసినటువంటి పరిస్థితుల్లో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి సంబంధించి 10 లక్షల రూపాయలు బాధితుల దగ్గర వసూలు చేశారు. అది ఇష్యూ వేరే. కరీంనగర్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉన్నాయి, గతంలో జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవన్నీ కూడా మనకు రోజు రోజు ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు మనోజ్. అయినా ఇదంతా కూడా మేనేజ్ చేస్తూ డబ్బులు వస్తున్నాయి, కానీ ఈ దందా కంటిన్యూ చేద్దాం, అవసరమైతే విస్తరిద్దాం, లేదంటే ఆపేద్దాం. రైట్, వన్ సెకండ్ చంద్రశేఖర్, గెట్ బ్యాక్ టు అగైన్. సో చూసారు కదా ఎంతటి ఒక దుర్మార్గమైన చర్యలు ఇవన్నీ అంటే, గతంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా తమ పిల్లలు, ఆడపిల్లలు, డిగ్రీ చదువుకునే వయసు ఉన్నటువంటి ఆడపిల్లల్ని పక్కన పెట్టి ఆ ఇంటి మేడ మీదనే గుడారం వేసుకొని ఆ గుడారంలోనే ఇద్దరు భార్యాభర్తలు స్వీటీ తెలుగు కపుల్ 2027 పేరిట ఇన్స్టాగ్రాములు, వెబ్సైట్లు, తర్వాత యూట్యూబ్లో ఓపెన్ చేసి ప్రత్యేకంగా ఒక నెట్వర్క్, దానికి ఒక ఐటీ టీం ఉంది, వైఫై బ్యాండ్, అద్భుతంగా క్వాలిటీ రావడం కోసం కెమెరాలు, పెద్ద సెటప్ వేసుకొని ప్రతిదీ కూడా వాళ్ళు చేసేటువంటి పాన్ చిన్న మెల్లగా ఇక మొత్తం కంప్లీట్ పాన్ లాంటిది. ఫోటో పంపించాలంటే 500, లైవ్లో వాళ్ళు చేసేటువంటి శృంగారం చూడాలంటే